బి సరోజాదేవి కన్నుమూశారు. అభినయ సరస్వతిగా పేరు తెచ్చుకున్న సరోజాదేవికి 87 ఏళ్లు. వృద్ధాప్య భారంతో ఆమె బెంగళూరులోని సొంత ఇంట్లో కన్నుమూశారు. దాదాపు 7 దశాబ్దాలుగా సినిమా ఇండస్ట్రీలో ఆమె నటిస్తున్నారు. కన్నడ ఇండస్ట్రీలో తెరంగేట్రం చేసిన బి సరోజాదేవి అనతి కాలంలో తమిళ, తెలుగు, హిందీ సినిమాలతో పాపులర్ అయ్యారు. రాజ్ కుమార్, ఎంజీఆర్, శివాజీ గణేశన్, ఎన్టీఆర్, ఏఎన్ఆర్, దిలీప్ కుమార్తో పాటు అగ్ర హీరోలందరితోనూ ఆడిపాడారు. చిన్నతనంలో డాన్స్ నేర్చుకున్న బి సరోజాదేవి అప్పట్లో ఎక్కువగా నాట్య ప్రదర్శనలు ఇచ్చేవారు. ఆమె ముఖ కవలికలు, హావభావాలు బాగున్నాయని ఆమెను మహాకవి కాళిదాసులో తీసుకున్నారు హోన్నప్ప భాగవతార్. అలా చందన సీమలోకి ఎంట్రీ ఇచ్చి తొలి సినిమాతోనే సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్నారు. తమిళంలో ఎంజీఆర్తో చేసిన నానోడి మన్నన్ అద్భుతమైన హిట్ అందుకుంది. తెలుగులో పాండురంగ మహత్యంతో ఎంట్రీ ఇచ్చారు సరోజాదేవి. భూ కైలాస్, పెళ్లి సందడి, పెళ్లి కానుక, ఇంటికి దీపం ఇల్లాలే, జగదేక వీరుని కథ, శ్రీ సీతారామ కళ్యాణం, మంచి చెడు, శ్రీకృష్ణార్జున యుద్ధం, దాగుడు మూతలు, ఆత్మబలం, అమరశిల్పి జక్కన్న, ప్రమీలార్జునీయం, శాకుంతల, భాగ్యచక్రం, ఉమాచండి, గౌరీ శంకర్ల కథ, విజయం మనదే, మాయని మమత, పన్నంటి కాపురం, మనుషుల్లో దేవుడు, శ్రీరామాంజనేయ యుద్ధం, సీతారామ వనవాసం, దానవీర శూరకర్ణ, నిరీక్షణ, ఉగ్రనాగు, యమధర్మరాజు, అల్లుడు దిద్దిన కాపురం, సామ్రాట్, అశోక లాంటి పాపులర్ తెలుగు సినిమాల్లో నటించారు ఈమె. ధైర్యానికి ప్రతీకగా బి సరోజాదేవి గురించి చెప్పుకునేవారు. మొదటి నుంచి పక్కా ప్రొఫెషనల్గా వ్యవహరించేవారు. స్పాంటేనియస్ ఉన్న నటిగా ఆమెకు చాలా మంచి పేరుంది. సీన్కి తగ్గట్టు తనను తాను మలుచుకొని సెట్లో అందరితో సరదాగా ఉండే ఫ్రెండ్లీ ఆర్టిస్టుగా పేరు తెచ్చుకున్నారు ఈమె. తాను ఏ భాషలో నటించినా ముందు ఆ భాషను పూర్తిగా నేర్చుకొని డైలాగుల్ని సొంతంగా చెప్పుకునేవారు సరోజాదేవి. టాప్ ఆర్టిస్టులతో నటిస్తున్నా ఏమాత్రం గర్వం లేకుండా సెట్లో అందరితో సరదాగా ఉండేవారని పేరు తెచ్చుకున్నారు. ఇప్పటి తరం సినిమా సెట్స్లో ఉన్న సదుపాయాలు తమ కాలంలో లేవని, అయినా అందరూ ఆత్మీయంగా ఉండేవారని పలు సందర్భాల్లో చెప్పారు సరోజాదేవి. నటీమణుల్ని అందంగా చూడటం జనాలకు అలవాటని, అందుకే తాను మేకప్ లేకుండా బయటకు రావడానికి ఇష్టపడనని ఓ సందర్భంలో చెప్పారు సరోజాదేవి. సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెడుతున్న సమయంలో తన తల్లి పెట్టిన షరతులను చివరి వరకు కంటిన్యూ చేశారు ఈమె. ఎట్టి పరిస్థితుల్లోనూ స్విమ్ సూట్లో కనిపించకూడదు, స్లీవ్లెస్ టాప్స్ ధరించకూడదన్న తల్లి మాటలకు కట్టుబడ్డారు. 5 భాషల్లో 200 సినిమాలకు పైగా నటించిన సరోజాదేవిని పలు పురస్కారాలు వరించాయి. తమిళ, కన్నడ రాష్ట్ర పురస్కారాలతో పాటు పద్మభూషణ్ అందుకున్నారు ఈమె. సినిమాల్లో నటించడంతో పాటు వంటలు చేయడం అంటే చాలా ఇష్టపడేవారు. సెట్లో అందరూ కూర్చున్నప్పుడు ఇంటి నుంచి క్యారేజ్లు తీసుకొచ్చి పంచుకొని తిని ఆత్మీయంగా ఉన్న ఆ రోజులు మళ్ళీ రావన్నది ఆమె పదే పదే చెప్పే మాట. ట్రెండ్కి తగ్గట్టు మనం కూడా మారాలన్నది సరోజాదేవి నమ్మిన సిద్ధాంతం. అందుకే యంగ్ హీరోల సినిమాల్లో అవకాశాలు వచ్చినా వెంటనే ఒప్పేసుకునేవారు. 2 టీవీ షోల్లోనూ ఆమె పార్టిసిపేషన్ ఉంది. సోషల్ మూవీస్లోనే కాదు, చారిత్రక పౌరాణిక సినిమాల్లోనూ నటించారు. సినిమా ఇండస్ట్రీలో చోటు చేసుకున్న ఎన్నో మార్పులకు ఆమె ప్రత్యక్ష సాక్ష్యం. ప్రతి ట్రాన్స్ఫర్మేషన్ తనకి బాగా గుర్తుంటుంది. సినిమా రంగంలో ఇన్ని మార్పులు చోటు చేసుకున్న సమయంలో తానుండటం అదృష్టమని ఆమె చెప్పిన మాటలను గుర్తు చేసుకుంటున్నారు అభిమానులు. సినిమా రంగంలో సరోజాదేవి చేసిన సేవలు చిరస్మరణీయమని చెబుతున్నారు. ఆమె లేని లోటు భర్తీ చేయలేదని, ఎలాంటి పాత్రలోనైనా అవలీలగా ఒదిగిపోయేవారని గుర్తు చేసుకుంటూ నివాళులర్పిస్తున్నారు సినీ ప్రముఖులు.